థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు పెద్దలు బాబు ఒక పావు గంటలో అంతా అయిపోద్ది, ఆగండి దయచేసి. సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు, సంఘం డైరీ చైర్మన్ గౌరవనీయులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ వేడుకకి అధ్యక్షత వహించిన సోదరులు, సహచరులు, పొలిట్ బ్యూరో సభ్యులు ఆనందబాబు గారు, అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఆసీనులైన సహచరులకు, పార్టీ నాయకులకు, ఈరోజు 42 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఈ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సోదరులు పిల్లి మాణిక్యరావు గారికి, అలాగే మా మరో సోదరుడు ప్రధాన కార్యదర్శి అయిన పోతినేని శ్రీనివాస్ గారికి, ఆయనతో పాటు వివిధ హోదాల్లో ఉన్న పదవుల్లో ఉన్న బాధ్యతలు స్వీకరించిన నాయకులందరికీ, కార్యవర్గానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అభిమాని, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈనాడున్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఈ పార్టీని ఎదుర్కొన్నా, ఈ పార్టీని నిలబెట్టిన ఈ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. ఇందాక చాలామంది పెద్దలు చెప్పారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది 100కు పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆ రోజు కూడా ఎంతోమంది కార్యకర్తల మీద కేసులు ఎదుర్కొన్న పరిస్థితి. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది కార్యకర్తల మీద కేసులు పెట్టడమే కాదు, మనం అడుగు బయట పెట్టాలి అంటే ప్రతిరోజు మన ఇంటి ముందు పోలీసులు వచ్చి కాపలా కాసే పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో మనం చూసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న మాణిక్యరావు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంకా ఈ జిల్లాలో ఎవరివేదైతే కేసులు ఇంకా ఉన్నాయో వాటన్నింటినీ కనీసం జిల్లా స్థాయిలో ఒక సమీక్ష చేసి ఆ కేసులన్నింటినీ తొలగించే విధంగా ప్రభుత్వం దృష్టికి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలం అయింది కాబట్టి వాటిని త్వరితగతిగా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాటిని తొలగించే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీ నేతృత్వంలోని ఈ కార్యవర్గం అటు ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా ఉంటూ కార్యకర్తల యొక్క ఆకాంక్షలను అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్లే విధంగా, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వారికి సంబంధించిన అంశాలని పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇవాళ రాష్ట్రంలో సామాజిక దృక్పథంతో అలాగే పోరాట పటిమన్న మిమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మా అందరి సహకారం ఉంటుంది మీ నేతృత్వంలో. తెలుగుదేశం పార్టీ ఇంకా, ఎందుకంటే అధికారం వస్తే పార్టీ మీద దృష్టి తగ్గుద్దు, సహజం అది. కానీ అలా కాకుండా పార్టీకి సంబంధించిన అంశాల మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ ఏదైతే మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో పొలిటికల్ గవర్నెన్స్ అని మనం మాట్లాడుతూ ఉన్నామో దాన్ని ఆచరణలోకి తెచ్చే దానిలో మీరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఈరోజు